మీకు ఒక సీన్ చెప్తా. సెకండ్ హాఫ్ లో మన హీరో హీరోయిన్ ఆల్రెడీ వాడుకున్నాడు కదా, ఈ వాడుకున్నాడు అని చెప్పి ఊర్లో వాళ్ళందరికీ తెలిస్తే హీరో వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు హీరోని పొగుడతారు, గొప్ప పని చేసినావు, మంచి పని చేసినావు, నువ్వు రా అసలు మొగనివి అని చెప్పి. అటు సైడ్ ఏమో హీరోయిన్ ఒక స్టోరీ చెప్తా ఉంటుంది, నేనే వాడిని లేపకపోయినా అని చెప్పి. అప్పుడు ఆమెను పొగడ్డం స్టార్ట్ చేస్తారు, సూపర్ పని చేసినావు, మా పరువు నిలబెట్టినావు, మా కులం పరువు నిలబెట్టినా అని చెప్పి. ఒరే వాళ్ళిద్దరు లేచిపోయారు అని చెప్పి ఇంటోళ్ళకి చెప్తే వాళ్ళిద్దరు ఇట్లా మీసాలు మేలేస్తారు, ఒక్కొక్కరు వాళ్ళ నాన్న మీసాలు మేలేస్తాడు. కొంచెమన్నా కామన్ సెన్స్ బుద్ధి పెట్టుకొని రాస్తారు ఈ సీన్లు. నాకు అర్థం కాదు. హీరో హీరోయిన్ ని వాడుకున్నాడు అని చెప్తే పొగుడతారు, హీరోయిన్ ఏమో నేనే హీరోయిన్ లేపుకోపోయినా అని చెప్తే పొగుడతారు. ఈ ఏం రైటింగ్ రా ఇది? సినిమా మొత్తంలో ఏమన్నా హ్యాపీనెస్ అనిపించింది అంటే అది నేను ఒక్కనే కాదు, నాతో పాటు థియేటర్ లో 8 మంది ఉన్నారు, వాళ్ళు కూడా నా లెక్క నరకం అనుభవించారు. దట్ ఈస్ ఓన్లీ హ్యాపీనెస్ ఐ గాట్. షో స్టార్ట్ అయితే 11 o'clock అయితే 11:15 దాకా షో స్టార్ట్ చేయలేదు, బికాస్ 8 మంది కంటే ఒక్కడు కూడా ఎక్కువ రాలేదు. బరాబర్ ప్రేమిస్తా నా జీవితంలో 2 గంటలు ఇంత నరకంగా ఉంటా అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. లిటరల్ గా 2 గంటలు నరకం చూసిన. ఇది బరాబర్ ప్రేమిస్తా కాదు, ఇది సినిమాకి వస్తే బరాబర్ సస్తావు. ఈ టైటిల్ పెట్టుకోవాల్సిన వాళ్ళు. ఒక ఊర్లో 2 క్యాస్ట్ల గురించి మనుషులు కొట్టుకోవడం, వాళ్ళు మళ్ళీ కలుసుకోవడం, ఇదే సినిమా. సో క్యాస్ట్ అనే టాపిక్ పైన మళ్ళీ ఒక సినిమా బలి. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఉంటదండి, అయ్యా బాబోయ్. స్క్రీన్ పైనకి వస్తాడు, ఒకరిని గుద్దుతాడు, సాంగ్ లిటరల్లీ విత్ ఇన్ 30 seconds ఆఫ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్, గుంజి 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 గుద్, అదే సాంగ్. ఇంకా హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటది, లిటరల్ గా కెమెరా ఆమె బ్యాక్ పైన పెట్టి ఆమె రన్నింగ్ చేస్తూ ఉంటే అట్లా కెమెరా ఆమె బ్యాక్ పైన నుంచి ముందుకెళ్తా ఉంటది. లిటరల్ గా బి గ్రేడ్ సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫిల్లర్ సీన్సే. మన యాటిట్యూడ్ స్టార్, వాడి చుట్టూ ఫ్రెండ్స్, ఇటు హీరోయిన్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, సాంగ్స్ పాడుకోవడం, కిస్ చేసుకోవడం. ఇంటర్వెల్ కన్నా ముందు ఒక రొమాంటిక్ సాంగ్ పడుతుంది, లిటరల్ 4-5 minutes ఆఫ్ రొమాన్స్ నడుస్తూ ఉంటుంది. రొమాంటిక్ సాంగ్స్ మన తెలుగులో చాలా ఉన్నాయి, బట్ దిస్ ఈస్ నాట్ రొమాన్స్, దిస్ ఈస్ వల్గర్. అంతంటే అంత వల్గర్ గా సాంగ్ చూపించారు. ముందే సినిమా నానా కష్టం మీద గంట కష్టపడి చూస్తుంటే ఒక ఇంటర్వెల్ సీన్ పడుతుంది, అయిపోయింది, అక్కడితో నా శవం లేచింది. ఇదేం ఇంటర్వెల్ రా నాయన, ఇదేం ట్విస్ట్ రా నాయన అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, హీరో మళ్ళీ ఊరికి వస్తాడు, నవ్వుతూనే మింగులు తింటున్న హీరో అని చెప్పి యాప్ట్ టైటిల్ బై ఒక్క సీన్ కి అయితే. ఇంకా సెకండ్ హాఫ్ లో చిత్ర విచిత్రమైన ప్రాంకులు, హీరో పైన ప్రాంకులు, ఊరి పైన ప్రాంకులు, ఊర్లో జనాల మీద ప్రాంకులు. ఓర్ నాయన ఆపండ్రా అనిపించింది. మనం ఎన్నో వందల సినిమాలు చూసి పడేసిన టాపిక్ వచ్చేసి ఇద్దరు పెళ్లి చేసుకుని 2 క్యాస్టులు కలుస్తారు, అంతే. ఇది ఒకటే టాపిక్. దీన్ని క్లైమాక్స్ వరకు లాగి 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 అమ్మ ఏమన్నా లాగిర్రు అసలు. లిటరల్ గా మూవీ మొత్తంలో ఒక్కటంటే ఒక్క ఇంట్రెస్టింగ్ సీన్ కూడా లేదు. నాకు తెలిసి సినిమా ముందే దొబ్బుతుంది నాకు తెలుసు, బట్ స్టిల్ ఎక్కడైనా కొంచెం మంచిగా ఉంటుందేమో అని చూసినా ఏమీ లేదు. క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది, ఒక 2 minutes, ఒక 5 minutes మేబీ, అంతకు మించి సినిమా ఏమీ లేదు. 2 గంటల 15 నిమిషాల సినిమాలో 5 నిమిషాలు మాత్రం మంచిగా ఉంది, అంతే. మన హీరో చంద్రహాస్ యాక్టింగ్ అంటే నవ్వుతుండు స్క్రీన్ పైన వచ్చి. ప్రతి సీన్ లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ సీన్ నవ్వుతూనే ఉంటాడు ఆయన. హీరోకి ఎమోషనల్ యాక్టింగ్ రావట్లేదు, హీరోకి కామెడీ టైమింగ్ లేదు. క్లైమాక్స్ లో ఒక దగ్గర హీరో ఏడుస్తాడు, నవ్వుకున్నాం లిటరల్ గా, అది ఏం యాక్టింగ్ రా అని చెప్పి. అంటే అంత కామెడీ యాక్టింగ్ ఉంది. నాకు తెలిసి ఈ సినిమా దొబ్బుతుందని చెప్పి అందరికీ తెలుసు, బట్ స్టిల్ ఎవ్రీవన్ రేటింగ్ ఈ మూవీ ఏ రేంజ్ లో దొబ్బుతుందని చెప్పి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువనే దొబ్బింది సినిమా. బయటకు పోదామంటేనేమో సినిమా మధ్యలోకి లోబుద్ధి కాదు. ఆ అమ్మ నా నరకం నేను తట్టుకోలేకపోయినారా నాయన. ఈ మూవీలో ఏమన్నా బాగుందంటే స్టార్టింగ్ 5 minutes కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపించారు, ఇద్దరు కులాల మధ్య గొడవలు బాగానే చూపించారు. లాస్ట్ 5 నిమిషాలు కొంచెం ట్విస్ట్ లెక్క ఉంటుంది, అది కూడా బాగానే చూపించారు, అంతే. మధ్యలో ఇంకా ఏ ఒక్క సీన్ ఇంట్రెస్టింగ్ గా లేదు. 2 గంటల 15 నిమిషాల్లో 10 నిమిషాలేమో కొంచెం చూసినట్టుంది, మిగతా 2 గంటలు మాత్రం ఇట్లా తలపట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. నేనైతే మంచి ఇట్లా బరాబర్ ఇట్లా థియేటర్లో ఒరిగినా కాలు చాపుకొని కూర్చున్నా. అంటే అంత బోరింగ్ మూవీ, అంత అన్ఇంట్రెస్టింగ్ మూవీ. ఇంకా పర్ఫార్మెన్స్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా. చంద్రహాస్ చేసింది ఏమీ లేదు, డాన్స్లు ఒక్కటే బాగా చేసిండు, అంతే. అంతకుమించి ఇంకేం బాగా చేయలేదు. హీరోయిన్ అయితే చూడడానికి బాగానే ఉంది కానీ యాక్టింగ్ పెద్దగా ఏం లేదు, నథింగ్. షీ ఆల్సో డిడ్ నథింగ్. ఇంకా ఊర్లో వాళ్ళందరూ ఓకే ఓకే అండి, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరైనా బాగా చేసిరంటే లక్ష్మణ్ ఒక్కడే మంచిగా చేసిండు, క్లైమాక్స్ వస్తాయని చెప్పిన ఆయన ఒక్కడే మంచిగా చేసిండు, అంతే. ఇంకా మిగతా మూవీ మొత్తంలో ఎవ్వరు బాగా చేయలేదు. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ బరాబర్ ప్రేమిస్తా. మీకు నచ్చితే మీరు వెళ్ళండి, మీ సావు మీరు రావండి. జిందాబాద్.